ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, మాస్టర్ల ఐక్యత. భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా వారు నమ్మినటువంటి మతాన్ని వారు అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకని ఈ రీతిగా దాడులు చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. దయచేసి ఎక్కడి నుంచి వచ్చినా ఆపండి, వీటిని దయచేసి ఆపేయండి. ఎందుకంటే అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉందాం. మన యొక్క జెండాలో 3 రంగులు కలిసి ఉన్నట్లుగా 3 మతాలు కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. ఎవరైతే వీటి వెనకాల ఉండి వీటిని ప్రోత్సహిస్తున్నారో వారిని చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. ఇవి మరలా జరగకుండా చూడాలి. ఈరోజైతే స్టేషన్లో సిఐ గారు మాకు మంచిగా భరోసా ఇవ్వడం, మంచిగా మాతో మాట్లాడడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయంలో మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాం. మరొకసారి ఇవి జరగకుండా దయచేసి మీరు ఆపాలి. అద్దాలను పగలగొట్టడం, వెహికల్స్ ధ్వంసం చేయడం, దుర్భాషలు మాట్లాడడం, పెట్రోల్ పోసి తగలబెట్టడానికి మీరెవరయ్యా? బైబిల్ చేయించడానికి మీరెవరు? క్రైస్తవ మతం ప్రామాణికంగా తీసుకున్నటువంటి గ్రంథాన్ని మీరు తగలబెడతారా? దయచేసి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను, కలిసి ఉందాం అన్నదమ్ముల మాదిరిగా. థ్యాంక్ యూ. దినమందు కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో మరి గాస్పల్ సంఘం వారు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ అల్లరి మూకలు దాదాపుగా 30 నుంచి 40 మంది మరి ఆ యొక్క వెహికల్ మీద దాడి చేసి మరి వెహికల్ అంతా ధ్వంసం చేశారు. చేసిన వెంటనే మరి అక్కడున్నటువంటి మరి ఆ యొక్క సంఘ పెద్దలు, ఆ సువార్తికులందరూ కూడా శాంతియుతంగా వారు వెలికి రావడం జరిగింది. నిన్నటి దినమందే మరి కూడేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ యొక్క సంఘ పెద్దలు గాస్పల్లో చెప్పారో క్రైస్తవ నాయకులంతా జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్, క్రైస్తవ నాయకులు అందరూ మూకముడిగా ఈరోజు ఇక్కడికి వచ్చి సిఐ దగ్గర కలిసినప్పుడు మరి నిన్నటి దినమందే ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. చూస్తామని చెప్పి దుర్భాషలు ఆడుకుంటూ నానా విధాలుగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మత విశ్వాసాలను దెబ్బతీశారు. అంతేకాదు దోషులపైన తగిన చర్యలు వెంటనే తీసుకొని వారికి తగిన శిక్ష విధించి భవిష్యత్తులో క్రైస్తవులపైన ఇలాంటి దాడులు జరగకుండా, పాస్టర్లపైన కానీ క్రైస్తవులపైన కానీ సువార్తకు ఆటంకం లేకుండా ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చట్టాలు, తగిన చర్యలు తీసుకొని క్రైస్తవులందరికీ సహకరించాలని మీ మీడియా తరఫున ప్రజలందరికీ ఈ విన్నపాలు తెలియజేస్తూ వచ్చిన వారందరికీ నమస్కారం తెలియజేస్తూ